దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ప్రయాగరాజ్ కుంభ మేళాకి క్యూ కడుతున్నారు. కోట్లాది మంది భక్తులు తరలి వెళ్తున్నారు. ఇవాళ అమావాస్య కావడంతో మరింత భక్తుల రద్దీ పెరిగింది. మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ పలు రాష్ట్రాల నుండి వచ్చిన వాహనాలు రోడ్డుపై బారులు తీరాయి. దీంతో వాహనాల పార్కింగ్, ప్రయాణికులకి భోజన వసతులు పూర్తిగా కరువయ్యాయి. ఇక ఇందుకు సంబంధించి ప్రయాగరాజ్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ప్రస్తుతం మనం ప్రయాగరాజ్ ఏదైతే ఉందో కుంభమేళ, ఈరోజైతే కుంభమేళ ప్రయాణంలో అయితే ఈ జనంతో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కుంభమేళకి 47 కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడు ఈ జర్నీలో ఎంటర్ అయింది. అర్ధరాత్రి 7 అంటే నిన్న సాయంత్రం 7 గంటలకి ఎంటర్ అయితే ఇప్పుడు పూర్తిగా తెల్లవారు 3:30, ఇప్పటికీ 25 కిలోమీటర్లు మాత్రమే ఈ జర్నీ చేయడం జరిగింది. అంటే సుమారు 8:30 గంటలకి ఒక 25 కిలోమీటర్ల వరకు జర్నీ చేయడం జరిగింది. ఇంకా 25 కిలోమీటర్ల మేర ఈ జర్నీ అయితే ఉంది. పూర్తిగా కూడా కోట్లాది మంది భక్తులు, ఈరోజు అమావాస్య కావడంతో కోట్లాది మంది భక్తులు అయితే కూడా ఈ జర్నీ చేస్తున్న పరిస్థితి ఉంది. ట్రావెల్లో కూడా మనం చూసుకుంటే ప్రధానంగా ఎంపీ, అలాగే విధంగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అలాంటి వెహికల్సే మనకు దర్శనం ఇస్తూ ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ ఉంటే నెంబర్ ప్లేట్లు కూడా కేఏ కర్ణాటక, ఇది ఎంహెచ్ మహారాష్ట్ర, ఇవన్నీ కూడా దారి పొడుగునా కూడా పూర్తిగా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి మనం చూసుకుంటూ పోతూ ఉంటే ఒకసారి బ్యాక్ కూడా చూస్తూ ఇలా ఫుల్ క్రౌడ్ ఇదే విధంగా ఉంది. ఇక్కడ నుంచి కిలోమీటర్ల మేర, ఇంకా సుమారు 25 కిలోమీటర్ల మేర ఈ ట్రాఫిక్ అంతా విస్తరించి ఉన్న పరిస్థితి ఉంది. ఫుల్గా చలికి, అంటే మంచు విపరీతంగా పడుతూ ఉంది. గజగజ ఎముకల కొరికే చల్ల ఉంది ఇక్కడంతా కూడా. ప్రయాణికులంతా కూడా, ఈ భక్తులంతా కూడా స్నానం ఆచరించడానికే వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ఈ రోజే ఇంత క్రౌడ్ పెరగడానికి ఒక రీజన్ కూడా ఉంది. అమావాస్య గడియల్లో అయితే ఉన్నాం. ఈరోజు సాయంత్రం వరకు కూడా అమావాస్య ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంత క్రౌడ్ విపరీతంగా ఉందని కూడా, అంటే బ్రాహ్మణులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ రూములు దొరికే ఫెసిలిటీ లేదు. అదేవిధంగా చూసుకుంటే కనీసం అకామిడేషన్ కానీ, సదరన్ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ కానీ ఏమీ లేదు. అక్కడ కుంభమేళా దగ్గర కూడా పరిస్థితి అంతా కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంది. అంటే క్రౌడ్ పెరగడం వల్ల. కాబట్టి భక్తులంతా కూడా జాగ్రత్త దర్శనం, అంటే ప్రయాగరాజ్లో స్నానం ఆచరించి, ఏదైతే అలహాబాద్, ఒకప్పుడు అలహాబాద్, ఇప్పుడు దాన్ని ప్రయాగరాజ్ అంటూ ఉన్నారు. ఈ ప్రయాగరాజ్లో స్నానం ఆచరించి జాగ్రత్త ఇంటికి వెళ్ళాలని కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది ట్రాఫిక్ ఏదైతే ఉందో ఈ ట్రాఫిక్లో ఉండిపోయిన వెహికల్స్ని కావాలంటే ఖచ్చితంగా పార్కింగ్ చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే పార్కింగ్ చేస్తే కనుక ఇక్కడ నుంచి 25 కిలోమీటర్లు సుమారు నడిచి ట్రావెల్ చేసి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి కొంత ఇబ్బందికరం కాబట్టి అందరూ కూడా వెహికల్స్లోనే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మరికొంతమంది మనం చూసుకుంటే కనుక నడిచి వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ రోడ్స్ అన్నీ కూడా కొంచెం చీకటిగా ఉన్నాయి. ఈ రోడ్ సైడ్ ఇల్లంతా నడిచిపోతూ ఉన్న పరిస్థితి. కిలోమీటర్ల మేర అయితే పూర్తిగా కూడా ట్రాఫిక్ జామ్ అయి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ తినేందుకు కూడా ఫుడ్ ఫెసిలిటీ కూడా ఏం లేదు. ఇక్కడ కనీసం వాటర్ ఫెసిలిటీ కూడా ఏం లేదు. ఏదైతే వెహికల్లో ట్రావెల్ చేసి తెచ్చుకున్నారో ఆ తెచ్చుకున్న ఫుడ్ తప్ప ఇంకేమీ ఏ ఫుడ్ కూడా ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు జస్ట్ మరలా కాన్వాయ్ జస్ట్ మూవ్ అవుతున్న పరిస్థితి కొద్దిగా. ఏదేమైనా కొంతమేర ఇబ్బంది పరిస్థితులే నెలకొని ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుత తాజా పరిస్థితి.